సంవత్సరాల పాటు తపస్సు చేసి పరమశివుడి దగ్గర శివుడి ద్వారాగా ఒక చిన్న దారి వలె తన తలలో ఉన్నటువంటి గంగని ఒక భూమిలోకి పాతం చేయించి భూమిలో నుంచి ఒక దారి వలె ఒక భగీరథ వాహనం ద్వారాగా తీసుకొస్తూ ఉంటాడు. గంగమ్మది ఎలా ఉంటుంది, నీతో వస్తాను కానీ నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను ఆయన అంటుంది. గౌతముడు వెనక వస్తున్నటువంటి గంగని గమనించి ఒక భగీరథ వాహనం ద్వారా ఇటు మీదుగా తీసుకొస్తాడండి. 7 సంవత్సరాల పాటు తపస్సు చేసి శివుడి తలలో ఉన్నటువంటి గంగని జటాజోడి నుంచి ఒక భగీరథ వాహనం ద్వారా తీసుకొస్తాడు గౌతముడు. ఇటు మీదుగా తీసుకొస్తుండగానే మన బోటికి స్ట్రైట్గా చూడండి శాండ్ కనిపిస్తుంది అటు నుంచి మనకి లంచ్ ప్లేస్ అండ్ పాపికొండ స్టార్టింగ్ ప్లేస్. ఆ ప్రాంతంలోనే పాపిశ్రాయు అని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. పూర్వం పాపికొండలోని పాపిశ్రాయు అని ఒక పెద్ద రాక్షసుడు ఈ పాపికొండలన్నీ కూడా పరిపాలిస్తూ వస్తుండేవాడు. తనకి చావు అంటూ ఏమీ లేదు, ఒక నీటి గండం తప్పించి. తను నా హనుమతి లేకుండా మీరు ఇటు మీదకి ఎందుకు వెళ్తున్నారని తన శరీరాన్ని ఒక గోడ ఆకారం వల్ల వాల్స్తాడు. లేదు నాన్న, నేను గోహత్య చేశాను, ఇటు మీదకి వెళ్ళాలి, నేను చేసినటువంటి పాపాన్ని తిరిగి విముక్తి పొందాలంటే ఇటు మీదకి వెళ్ళి గోపాదాలు తడపాలి అని చెప్పేసి ఇలా ప్రాధేయపడతాడు గౌతముడు. లేదు, మీకు ఇటు మీదుగా వెళ్ళడానికి వీలు లేదు, మీరు దక్షిణం గుండా వెళ్ళిపోండి అని అంటాడు. లేదు, నేను వెళ్ళాల్సింది ఇటుకైతే దక్షిణం గుండా వెళ్ళి నేనేం చేయను అనగానే చూడండి, గౌతముడేమో ముస్లివాడు, గంగేమో ఆడది. నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి ఇటు మీదుగా వెళ్ళండి అని అంటాడు. అప్పుడు తను ఇలా ప్రాధేయపడతాడండి. ఒకసారి పక్కపడి వరకు బాయ్ చెప్పండి, బాయ్ సార్ బాయ్. అవి రాజమండ్రి బోట్స్ అండి, రాజమండ్రి వస్తాడు. అలాగే నీతో యుద్ధం అయితే చేయలేను. గౌతముడు ముసలివాడు, యుద్ధం ఎలా చేస్తాడు, చేయడు. గోదావరి మాత ఆడది, యుద్ధం చేయలేను. కానీ నీ తలలో ఉన్నటువంటి పాపుడు ఉంది కదా, నీ శిరస్సు వంచి పాపుడంతా దారిస్తే సూతికన్నం అంతా దారిస్తే ఇటు మీదుగా వెళ్తాను అనేసి గంగమాత ఇలా ప్రాధేయపడుతుంది. తను ఇలా అనుకుంటాడు, అప్పుడు నేనే పెద్ద రాక్షసుని, నన్నేం చేయగలది గౌతముడు, గోదావరి ఆడది అని చెప్పేసి తన శిరస్సు వంచి పాపుడంతా దారిస్తాడండి. 7 రోజుల పాటు ఆపిన ఈ గంగని గౌతముని ఉగ్ర రూపం దాల్చలేక గంగామాత తన తలని 2 భాగాలుగా చీల్చుకొని ఇంటి మీదుగా వెళ్ళి కొవ్వూరు అనే ప్రాంతానికి వెళ్ళి తను చేసినటువంటి పాపాన్ని గౌతముడు పుణ్యక్షేత్రం తడిపి, గోపదల పుణ్యక్షేత్రం తడిపి తను చేసినటువంటి పాపాన్ని తిరిగి విముక్తి పొందుతాడు. కానీ గోదావరిని మాత్రం ఆపలేకపోతాడు గంగని. చూడండి, ఇక్కడ నుంచి గోదావరి ఒకటే వే ఉంది. మరి ఇక్కడ జరిగింది మొత్తం అక్కడ ఉన్నటువంటి 6 మనుషులే తెలియపరిచాడు. నేను ఇలా తీసుకొస్తుండగా పాపికొండలని పాపిశ్రావు ఇలా ఆపాడు. ఈ రకంగా 7 రోజుల పాటు అక్కడ ఆపడం జరిగింది. ఉగ్ర రూపం దాల్చలేక గోదావరి మాత తలని 2 భాగాలుగా చీల్చుకొని రావడం జరిగింది అని చెప్పి చెప్పగానే తను ఇక్కడి నుంచి గోపాదాల పుణ్యక్షేత్రం తడిపి తన పాపాన్ని విముక్తి పొందాడు. కానీ గంగని మాత్రం ఆపలేకపోతాడు. మరి అక్కడ 6 మనుష్యులు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి 6 మనుష్యులు గౌతముడు 7 కలిసి చూడండి, ఇక్కడ ఒకటే వే ఉంది కదా, 7 పాయలుగా తీసుకెళ్ళి పసిఫిక్ మహాసముద్రం నరసాపురం సముద్రంలోని 7 పాయలు కూడా కలపడం జరిగింది. 7 పాయల పేర్లే 7 మునీశ్వరుల పేర్లు. గౌతమి, వశిష్ఠ, వైనత, యాత్రి, భరత, దుర్లభ, కశ్యప, వీళ్ళ 7 పేర్లే 7 పాయల పేర్లు. నిజాన్ని చెప్పాలంటే రైట్లో చూడండి, ఇక్కడ నుంచి మనకి పాపికొండల స్టార్టింగ్ ప్లేస్. రైట్లో ఇక్కడ నుంచి మనకి పాపికొండల స్టార్టింగ్ ప్లేస్. ఈ పాపికొండల్ని పాపికొండలని ఎవరు పిలవరండి. వీటిని నిజాన్ని చెప్పాలంటే ఒక పాపిశ్రాయి ఒక పెద్ద రాక్షసుల శరీర భాగాలే పాపి హిల్స్, పాపి కొండలందలు. పాపి అనే ఒక పెద్ద రాక్షసుల శరీర భాగాలే పాపి హిల్స్ అండ్ పాపి కొండలందాలు. నిజానికి చెప్పాలంటే వీటిని పాపిడి కొండలు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక పాపిడి వల్ల దారి వల్లే వీటికి పాపిడి కొండలుగా పేరు వచ్చింది కాబట్టి వీటిని పాపిడి కొండలు అని పిలుస్తూ ఉంటారు. రైట్లో పాపి కొండలందరూ లొకేషన్ స్టార్ట్ అవుతుంది. పాపి కొండలు వేస్తే అర్థమైంది అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి, అర్థం కాబట్టి కిందకి తీసుకెళ్ళి అనుకోటండి. అలాగే మన ఊరికి సైడ్గా విలేజ్ నేమ్ కొల్లూరు, తూర్పుగోదావరి డిస్టిక్, మన రామచంద్రపురం మండలం. ఈ విలేజ్ కాబట్టి తెలంగాణలో ఉన్న ఖమ్మం డిస్టిక్లో లాస్ట్ విలేజ్ కొల్లూరు.